అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. పావలా శ్యామల గారు రీసెంట్ గానే పోయారు. అయితే వాళ్ళ డాటర్ ఇప్పుడు చిరంజీవి గారి పైన విమర్శ చేస్తుంది అన్నట్టుగా ఒక వార్త వైరల్ అవుతుంది. దీని గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, పావలా శ్యామల గారి డాటర్ చిరంజీవి గారి పైన విమర్శలు చేసిందని, అంటే మా కుటుంబానికి ఏం చేయలేదు, మమ్మల్ని ఆదుకోలేదని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా వార్త వైరల్ అవుతుంది. దీని పట్ల సురేష్ కొండేటి గారు కావచ్చు, లేకుంటే విఎన్ ఆదిత్య గారు కావచ్చు, వీళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారని కూడా తెలుస్తుంది. అసలు ఆమె ఏం చెప్పింది, వీళ్ళు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, దీనికి సంబంధించి మీరేం చెప్తారు? పావలా శ్యామల బయోగ్రఫీ కూడా మనం చెప్పుకున్నాము. ఆమె 1951లో అమరావతి గుంటూరు జిల్లా అమరావతిలో పుట్టింది. అయితే చిన్నప్పుడే తల్లి చనిపోయింది. తండ్రి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ వివిధ ప్రాంతాలు తిరిగేవాడు. ఈమె కూడా తండ్రితో పాటే ఉండేది. 10వ క్లాస్ వరకు చదివి ఉంది. అయితే ఈ లోపల చిన్నప్పటి నుంచి కూడా ఆమె నాటకాలు పిచ్చింది. మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితలో తరుగు చాలా చాలా తక్కువ. ఈ నాటకాలు పిచ్చి తండ్రికి ఇష్టం లేదు. అయినా కూడా లయన్స్ క్లబ్ వాళ్ళు హెల్ప్ చేసి ఆమెని కొంత నాటకాలు ఇప్పించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో 13 ఏళ్ళకే వీళ్ళ నాన్న పెళ్లి చేసేసాడు. పెళ్ళైన తర్వాత పాప పుట్టింది. పాప పుట్టిన అంటే పెళ్ళైన 2 ఏళ్ళకే భర్త చనిపోయాడు. తర్వాత ఈమె నాటకాల్లోకి ఫుల్గా వెళ్ళింది. అప్పుడు పావలా అని మన గణేష్ పాత్రో రాసిన ఒక నాటకంలో ఈమె చేయడంతో అప్పటికి 2 శ్యామలాలు ఉండడం వల్ల ఈమెకి పావలా శ్యామల అని పెట్టారు. అలాగే పావలా శ్యామల అయింది. దాని తర్వాత లేట్గా 50 ఇయర్స్ ఏజ్లో ఈమె సినిమా ఇండస్ట్రీకి వచ్చింది. అయితే అప్పటికే పాపకి ఒక యాక్సిడెంట్ అయ్యి మిద్ది మీద నుంచి కింద పడిపోయి పాప బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం, కదలలేకపోవడం, అనేక సమస్యలు, టీబీ ఇలాంటివంతా రావడంతో ఇల్లు అమ్మేసుకొని పాపకి వైద్యం చేయించుకోవడం. వచ్చిన డబ్బులు పాపకి వైద్యానికే సరిపోదు. దాని తర్వాత ఈమె లేటర్ పీరియడ్లో ఈమె హెల్త్ కూడా పాడైంది. ఈమెకి హార్ట్ ఇష్యూస్ ఉన్నాయి, బీపీ, హై బీపీ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, పార్కిన్సన్ వ్యాధి ఉంది. ఇలాగ ఉండడంతో ఈ సినిమాల ఛాన్స్ కూడా పోయింది. ఈ క్రమంలో ఆమె వచ్చిన వాళ్ళంతా అడుక్కోవడం ఇలాగ స్టార్ట్ అయింది. దాంతో ఈమె కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. కిడ్నీ ప్రాబ్లమ్స్కి గబ్బర్ సింగ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ డబ్బులు ఇచ్చాడని కూడా ఈమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అలాగే బండ్ల గణేష్ ఇచ్చాడు, దిల్ రాజు ఇచ్చాడు, తర్వాత సాయి దుర్గా తేజ్ ఇచ్చాడు, తర్వాత శ్రీజ చిరంజీవి కూతురు 2 లక్షలు ఇచ్చిందని కూడా చెప్పారు. ఇవన్నీ జరిగాయి. అయితే ఆమె ఉన్నప్పుడు కూడా ఆమె చాలా విమర్శలు చేసేది. కేసీఆర్ నాకు 10,000 ఇచ్చాడని చెప్తూనే ఆయన డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాడు, ఇవ్వలేదని ఆమె విమర్శ చేసింది. అంటే విమర్శ అంటే ఆమె బాధ చెప్పుకునేటప్పుడు ఇలా చేస్తుంటే నాకు కొంత హెల్ప్ అయింది. నిజానికి ఆమెది ఒక దురదృష్టకరమైన జీవితం. ఆమెకి కొంత హెల్ప్ దొరికింది కానీ అది సరిపోయే హెల్ప్ కాదు. ఎందుకంటే ఆమె ఖర్చులు ఎక్కువ, హాస్పిటల్స్, 2 పేషెంట్లు, 2కి ఖర్చులు ఎక్కువ. ఇన్ని భరించడం అంటే ఎవరో ఎప్పుడో 1 లక్ష ఇస్తారు, 50,000 ఇస్తారు, అంత తప్ప ఆమె ఖర్చులన్నీ పెట్టే పరిస్థితి వీళ్ళకి కూడా ఉండదు. అలా ఎంతమందికి పెట్టగలరు ఇండివిజువల్స్? వాళ్ళు కోట్లు సంపాదించవచ్చు, అది వేరే విషయం. కానీ వాళ్ళు ఇలాగ అందరికి పెట్టడం అనేది సాధ్యం కాదు. సో అలాగే వీళ్ళు చేసినంత వరకు చేశారు, చిరంజీవి కానీ వీళ్ళందరూ. చిరంజీవి 2021లో మా సభ్యత్వం కూడా ఆయనే ₹1,00,000 పైన ఉంటే దాన్ని కట్టి ఇప్పించాడు. సో ఇవన్నీ జరిగాయి బ్యాక్గ్రౌండ్లో. అయితే ఇప్పుడు ఏమైంది, ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత ఈ పాపని మీడియా వాళ్ళు గమ్మునుంటారు కదా, వెళ్ళి పాప అంటే ఆవిడ కూడా పెద్ద ఆవిడే, ఈమెకి 75, 13 ఏళ్లలో పెళ్లి అయిందంటే ఆమెకు ఒక 60 దాటింది ఆమెకు కూడా. సో ఆమెను తీసుకెళ్ళి ఇంటర్వ్యూలు చేయడం మొదలు. ఆమెకి మామూలుగానే కొంత మానసికంగా ఆమె ఫిట్గా లేదు యాక్చువల్గా, కానీ వీళ్ళు ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఆమెతో ఇంటర్వ్యూ మాధవ్ ఆమె పేరు, ఆమెతో ఇంటర్వ్యూలు చేయడం మొదలుపెట్టారు. ఆ క్రమంలో మీరు అడుగుతారు కదా, మీకు ఏం చేయలేదా, చిరంజీవి ఏం చేయలేదు, చిరంజీవి చాలా చేశాడని చెప్తారు కదా, అది ఏం చేయలేదు. ఆమె ఏం చేయలేదు, చిరంజీవి ఏం చేయలేదు, వాళ్ళు ఏం చేయలేదు, వీళ్ళు ఏం చేయలేదు, ఆమె ఏదో మాట్లాడింది. సో దాంట్లో అది వివాదాస్పదమైంది. ఇప్పుడు దాన్ని సురేష్ కొండేటి ప్లస్ విఎన్ ఆదిత్య ఇద్దరు కూడా ఒక డీటెయిల్ పోస్ట్ పెట్టారు. సురేష్ కొండేటి ఏంటంటే ఫోటోలు, వీడియోలు కూడా ఉన్నాయి ఆయన దగ్గర. మామూలుగా ఇప్పుడు ఎవరైనా సాయం చేస్తే వీడియోలు, ఫోటోలు కూడా తీసుకోవడం మామూలే. అలాగే ఆయన చిరంజీవి తరపున ఆయన వెళ్ళి, ఆయన ఆమె ఎవరు కరాటే కళ్యాణి, వీళ్ళిద్దరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెకి హెల్ప్ చేస్తున్నారు, వీళ్ళకి మెంబర్షిప్ కూడా తీసిచ్చారమ్మా. మెంబర్షిప్ తీయడం వల్ల పెన్షన్ కూడా మా నుంచి వచ్చింది ఆమెకి.
పెన్షన్ కూడా వస్తుంది. అలాగే కేసీఆర్ నుంచి గవర్నమెంట్ పెట్టడం వల్ల 10,000 వస్తుంది. కాకపోతే ఆమెకు ఒక ఇల్లు ఇప్పించి ఉండొచ్చు, ఆ ఇల్లు ఇప్పించలేదు. గవర్నమెంట్ పెన్షన్ అనేది ఎందుకని మరి ఇవ్వలేదు. దాంతో ఆ డబ్బులు సరిపోవట్లేదు. వీళ్ళు అప్పుడప్పుడు ఎవరో ఇస్తారు, 50,000, 1,00,000, 2,00,000 ఇస్తారు. అవి ఎక్కడికి సరిపోవు. అందుకని చాలా ఇండ్లు మారాల్సి వచ్చింది. సో సురేష్ కొండేటి ఏమంటున్నా అంటే, చేసిన సహాయాన్ని కూడా ఇట్లా చెప్తే అట్లాగా చాలామంది చేయలేదు. ఇప్పుడు చిరంజీవి కాకుండా ఇప్పుడు వెంకటేష్ ఉన్నాడు, ఆ ఏజ్ గ్రూప్లో బాలయ్య బాబు ఉన్నాడు, నాగార్జున ఉన్నాడు. వీళ్ళెవరు ఇంకేం చేయలేదు, వాళ్ళ మీద ఏమో అనట్లే. చిరంజీవి ఎంతో కొంత హెల్ప్ చేశాడు. అతను వాళ్ళ కూతురు, వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్, సాయి దుర్గ వాళ్ళ అక్క కొడుకు, సాయి దుర్గ చెల్లి కొడుకు సాయి దుర్గ తేజు, వీళ్ళందరూ హెల్ప్ చేశారు కదా మరి. సో వాళ్ళ అంటే ఒక్కొక్కసారి ఎలాగ ఉంటుందంటే, ఇవ్వని వాళ్ళు ఎలాగ పట్టించుకోరు. మనం ఒకసారి ఇస్తాము, రెండోసారి ఇవ్వము అనుకో మనల్ని తిడతారు చాలా. అది హ్యూమన్ నేచర్. అది ఎవరైనా, నువ్వు ఒక వాచ్మెన్కి ఒకరోజు ఫుడ్ పెట్టాము, మేము కొత్తగా వచ్చాడని, రోజు రావడం, తలుపులు తట్టడం, నాకు కర్రీ కావాలని డిమాండ్ చేయడం, చేయకపోతే కొనుక్కుంటూ వెళ్ళడం, ఇలా పక్కన దగ్గరికి వెళ్ళడం, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పెట్టలేదు కదా. సో ఇది హ్యూమన్ నేచర్ మామూలుగా. అలాగే వీళ్ళకి కూడా ఇప్పుడు చిరంజీవి నిజానికి చాలా మందితో పోలిస్తే చిరంజీవి ఎంతో కొంత ఇష్యూస్ని పట్టించుకుంటుంటాడు. ఇండస్ట్రీలో ఏం జరిగినా చిరంజీవి మేబీ ఆయన పెద్ద మనిషి రకం కావాలని కోరుకోవచ్చు, అది వేరే విషయం. ఎంతో కొంత కరోనా టైంలో కూడా ఆయన చేస్తున్నాడు. అలాగే ఇప్పుడు చేశాడు వీళ్ళకి కూడా, తన వల్ల అయింది చేశాడు, మెంబర్షిప్ ఇప్పించాడు. కానీ వాళ్ళకి సరిపోలేదు. అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి అది ఎంతైనా సాయం సరిపోదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, పావలా శ్యామల లాగా క్యారెక్టర్ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, కృష్ణానగర్, ఇప్పుడైతే మణికొండ, ఇంద్రానగర్, ఈ ఏరియాలో బోల్డ్, ఫిల్మ్ నగర్, ఈ ఏరియాలో బోల్డ్ మంది ఉంటారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటంటే వేషాలు రావు. నేను కూడా చాలామంది, నేను 20 ఏళ్ళుగా సినిమా రంగంలో ఉన్నాను, చూస్తున్నాను. సో చాలామందికి వాళ్ళ ఇళ్లలో నుంచి సపోర్ట్ సిస్టమ్స్ ఉంటే ఓకే, దీని మీదే బతికి అది కూడా హెల్త్ బాగాలేకపోతే ఇంకా వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుంది. సో దీన్ని ఆదుకునే సిస్టమ్ అనేది వ్యక్తులుగా చిరంజీవి మీదనో ఇంకొకరి మీద నిందించడం కరెక్ట్ కాదు. సిస్టమ్స్ ఎవాల్వ్ కావాలి. ఇప్పుడు మా ఎక్కువగా చేయాలి, అలాంటివి మా కూడా కొంత చేస్తుంది కానీ సరిపోదు. గవర్నమెంట్తో టైప్ అయ్యి మా చేయాలి అంటే, ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ చిరంజీవి కూడా కార్పొరేట్ ఇన్సూరెన్స్ కూడా ఈమెకి తీసిచ్చాడు. హాస్పిటల్లో కూడా కొంత తక్కువ వైద్యం అది ఇది అంటున్నారు. కాకపోతే ఇంకొక వార్త ఏమో నేను విన్నానంటే, ఈమె కూకట్పల్లిలో చనిపోకముందే కొద్ది రోజుల ముందు కూకట్పల్లిలో ఒక హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అర్ధరాత్రి డబ్బులు లేదని అర్ధరాత్రి తీసుకొచ్చి ఒక బయట ఎక్కడో వదిలేసి వెళ్ళిపోయారు. చివరికి అక్కడ పోలీసులు, ఆర్కే ఫౌండేషన్ ఒక సంస్థ, వాళ్ళే ఆమెను తీసుకెళ్ళి ఇంట్లో వదిలారు అని కూడా ఒక వార్త వస్తుంది. మేబీ చేసి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లో డబ్బు లేకపోతే వాళ్ళు ఎందుకు వైద్యం చేస్తారు. సో ఫైనల్గా ఆమె చనిపోయింది కూడా ఉస్మానియా ఆసుపత్రిలో చనిపోయింది, ఎందుకంటే కార్డియాక్ అరెస్ట్ వచ్చి అక్కడికి తీసుకెళ్లారు. సో ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఈ ఇండస్ట్రీ అనేది ఇంక మోర్ ఆర్గనైజ్డ్గా చేయగలగాల చేస్తున్నాయి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ నేను కూడా మెంబర్, దాంట్లో లైఫ్ మెంబరు, వాళ్ళు చేస్తున్నారు మ్యాక్సిమం. అలాగా వీలైనంత వరకు చేయగలుగుతారు కానీ మొత్తం యూనియన్సే చేయడం కూడా సాధ్యం కాదు. గవర్నమెంట్ కూడా వీళ్ళకి కొంత ఆదుకోవాల్సి ఉంది. అంటే మొత్తం మన సమాజంలోనే ఈ ప్రాబ్లం ఉంది. ఏజ్డ్ పీపుల్కి సెక్యూరిటీ అనేది లేదు. వాళ్ళు డబ్బులు ముందుగా సంపాదించుకొని సేవ్ చేసుకుంటే వాళ్ళ ఓల్డేజ్ బాగుంటుంది. లేనప్పుడు గవర్నమెంట్ వైపు నుంచి సపోర్ట్ సిస్టమ్స్ అనేవి లేవు. కొంతవరకు ప్రైవేట్ వాళ్ళే ఓల్డేజ్ హోమ్లో పెట్టున్నారు. అలాగే వీళ్ళిద్దరు కూడా ఎక్కడైనా ఓల్డేజ్ హోమ్లో చేరుంటే కొంత బెటర్గానే ఉండేది. మరి వీళ్ళెందుకు అటువైపు వెళ్ళలేదు అనేది తెలియదు. చాలా ఓల్డేజ్ హోమ్స్ కేరింగ్గా ఉంటున్నాయి. కాకపోతే ఈ కాస్ట్లీ జబ్బులు ఉంటే వాళ్ళు కూడా ఓల్డేజ్ హోమ్లు కూడా అంతంత ఖర్చు పెట్టలేరు. సో వీళ్ళు ఆ యాంగిల్లో కూడా వెళ్ళి ఉండాలి. వీళ్ళు ప్రైవేట్గా హౌస్ తీసుకొని ఆ మెయింటెనెన్స్ ఇవన్నీ చూడడం అనేది కష్టం. కొంతవరకు ఓల్డేజ్ హోమ్లు ఇల్లు ఉంటే వీళ్ళకి బయట డబ్బులు అక్కడ కట్టేసి కొంత ఇచ్చుంటా, లేకపోతే హెల్త్కి వాడుకొని కొన్ని ఫ్రీ కూడా ఉన్నాయి. అలాగే మరి ఎందుకు చేయలేదనేది తెలీదు. సో ఏదేమైనా ఓల్డేజ్ హోమ్లు మరిన్ని ఇట్లాంటి పేదల కోసం రావాలి. రెండోది ఇండస్ట్రీ కూడా ఆర్గనైజేషన్స్ మోర్ ఫోకస్ చేయాలి ఇలాంటివి. అంతేగాని చిరంజీవిని ఇంకొకరిని నిందించడంలో ఉపయోగం లేదు. నేను అనుకోవడం మాధవి ఆమె కూడా ఏదో బెటర్గా చేసి ఉండకపోవచ్చు. జనరల్గా హ్యూమన్ సైకాలజీ ఇచ్చినోడే మళ్ళీ నాకు ఇవ్వలేదు, అంత ఇవ్వలేదు, ఇంత ఇచ్చుంటే బాగున్ను, ఇవి ఉంటాయి మామూలుగా వాళ్ళ
ప్రాబ్లం నుంచి వాళ్ళు మాట్లాడతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.